హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2024 సిరీస్లో భాగంగా ఫంక్షన్స్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ 2020 ప్రీవియస్ ప్రాబ్లమ్స్, 2021 ప్రాబ్లమ్స్, 2022 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చాలా చేయడం జరిగింది. టాపిక్ ప్రకారం చేశాను, అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు అవన్నీ వాచ్ చేస్తే మీకు ఇంకా కాన్ఫిడెన్స్గా ఈ టాపిక్ చూడొచ్చు. ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి అన్ని ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఆ వీడియోస్ అన్ని చూసి ఇవి చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది తెలంగాణ ఏపీ ఇద్దరికి సంబంధించిన పేపర్, మొత్తం ప్రీవియస్ పేపర్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లో వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సో ఇందులో ఈ ఫంక్షన్స్లో మనకు మ్యాక్సిమం ఏమడుతాడు అంటే డొమైన్ క్వశ్చన్స్ అడుగుతాడు, రేంజ్ క్వశ్చన్స్, కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. అవేంటి ఒకసారి డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ డొమైన్ గురించి మనం తెలుసుకుందాం. సో డొమైన్ మనకు ఎప్పుడైనా సరే రూట్ f(x) అని వచ్చిందనంటే ఇందులో f(x) అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఇవన్నీ డొమైన్ కనుక్కోవడానికి చెప్తున్నాను. నెక్స్ట్ 1/√f(x) ఉందండి అంటే f(x) అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. రూట్లో ఎప్పుడు మనకు పాజిటివ్ ఉండాలి, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది 0 కావద్దు. ఎప్పుడైనా సరే కింద డినామినేటర్లో ఉందంటే అది 0 కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 1/f(x) అని ఉందనుకోండి, f(x) అనేది ≠0 కావాలి. నెక్స్ట్ ఒకవేళ లాగరిథం ఇచ్చాడు అనుకోండి, log of f(x) ఇచ్చినప్పుడు ఈ f(x) అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. నెక్స్ట్ log a బేస్ f(x) ఇచ్చి ఒకవేళ ఈ అనేది గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ log f(x) బేస్ a ఇచ్చి ఈ a అనేది 0 to 1 మధ్యలో ఉంటే అప్పుడు మనకు ఫంక్షన్ అనేది డిక్రీజింగ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని రేంజ్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ ax² + bx + c వాడికి ఈక్వేషన్ ఇచ్చి ఇందులో అనేది a అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకుందాం, అప్పుడు ఏముంటుందంటే మినిమం వాల్యూ ఉంటుంది ఎక్కడ, -b/2a దగ్గర. సో ఆ వాల్యూ వచ్చేసి ఏంటిది 4ac - b² 4a. నెక్స్ట్ ఒకవేళ a <0 ఉందనుకోండి, అప్పుడు మ్యాక్సిమం ఉంటుంది ఎక్కడ, సేమ్ -b/2a దగ్గర 4ac - b² 4a. నెక్స్ట్ ఇంకోటి కాంపోజిట్ ఫంక్షన్ అంటే g సర్కిల్ f(x) = g ఆఫ్ f(x). నెక్స్ట్ f సర్కిల్ g (x) = f ఆఫ్ g(x). నెక్స్ట్ f అనేది a to b ఇచ్చాడు, ఒకవేళ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అడిగాడు, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ a to b. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి n⁻m. ఇక్కడ ఏలో m ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ a to b ఈజ్ n⁻m. నెక్స్ట్ ఇలాగే నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ కూడా అడుగుతారు. సో 1 ఫంక్షన్ ఫార్ములా వచ్చేసి npm. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆన్2 ఫంక్షన్స్, ఆన్2 ఫంక్షన్ వచ్చేసి n⁻m - nc1 × n-1m ప్లస్ nc2 × n-2m, నెక్స్ట్ మైనస్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనం ఒకటి సిగ్నమ్ ఫంక్షన్ =1 if x greater than 0. నెక్స్ట్ 0 if x = 0, -1 if x less than 0. సో ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే x/mod x. x greater than 0 అయితే 1, x = 0 అయితే 0, x less than 0 అయితే మైనస్. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి ఇవి. మనం చేయబోయే ప్రాబ్లమ్స్కి ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి. సో ఒకసారి ఈ ఫార్ములా చూసుకొని ఈ ప్రాబ్లం చూస్తే బాగా అర్థమవుతాయి. ఇందులో నేను మ్యాక్సిమం షార్ట్ కట్సే చెప్తాను.
ఒకవేళ ఎక్కడైనా మనకు కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి వస్తే కాన్సెప్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు కాన్సెప్ట్ షార్ట్ కట్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేస్తే నేను కాన్సెప్ట్ గురించి కూడా వీడియో చేస్తాను. కానీ మనకి ఎంసెట్ పరంగా కొంచెం షార్ట్ కట్స్ అయితేనే యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇన్ టైంలో చేయాలి కాబట్టి. సో కాబట్టి ఆ విధంగానే నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ప్రాబ్లంకి వెళ్ళే ముందు 1-2 సార్లు ఇవి చూసుకొని మీరు ప్రాబ్లమ్స్ వాచ్ చేయండి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ log x power 4 minus 2x square plus 3 బేస్ 0.5. సో ఈ క్వశ్చన్కి మనకు రేంజ్ అడుగుతున్నాడు. దీన్ని జనరల్ వే కాకుండా మనం ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము log 0.5 దీన్ని మనం ఎలా రాయొచ్చు, x square minus 1 whole square plus 2 అని రాయొచ్చు. ఓకేనా, ఎందుకంటే x square minus 1 whole square అంటే మనకి ఏమొస్తుంది, x power 4 plus 1 minus 2x square. సో దీనికి ప్లస్ 2 యాడ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే దీని మినిమం వాల్యూ వచ్చేసి మనకి ఎంత 2 వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని ఉంది కదా, ప్లస్ 2 ఉంది. ఇది మ్యాక్సిమం అయితే ఈ స్క్వేర్ టర్మ్కి ప్లస్ యాడ్ చేస్తున్నామంటే అయితే గీతే స్క్వేర్ టర్మ్ అనేది నెగిటివ్ కాదు మనకి ఎప్పుడు. మ్యాక్సిమం ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఇది 0 అయితే మనకు వచ్చేది ఎంత, 0 + 2 2 వస్తుంది. అంటే దీని మినిమం వాల్యూ వచ్చేసి 2. ఓకేనా, సో దీని మినిమం వాల్యూ 2 వచ్చిందని అంటే ఇది 1 అనేది కాదు కదా, ఇక 1 కాదని అంటే మనకు log 1 ఎంత, 0. అంటే 0 అనేది కూడా కాదు. కానీ ఇక్కడ మనకు ఆప్షనల్లో చూస్తే -∞ to ∞లో 0 ఉంది, -1 to ∞లో 0 ఉంది, -1 to 1లో 0 ఉంది. 0 లేనిది ఏంటిది, -∞ to -1. సో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. దీన్ని ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. సో ఏం చేసాం, ఫస్ట్ మనం ఇక్కడ దీన్ని x స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 అని రాసినాం. ఇందులో ఈ మినిమం వాల్యూ 2 వచ్చేస్తుంది కాబట్టి 1 అనే పాసిబిలిటీ కాదు. 1 అనే పాసిబిలిటీ అయితేనే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది, ఎందుకంటే log 1 0 కాబట్టి. కానీ ఈ రేంజ్లో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లలో ఈ 3 ఆప్షన్లలో 0 ఇంక్లూడ్ అయి ఉంది, ఓన్లీ సెకండ్ ఆప్షన్లోనే ఇంక్లూడ్ కాలేదు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు ఇక్కడ డొమైన్ అడిగాడు, అంటే sin ఇన్వర్స్ ఆఫ్ log x. సో యాక్చువల్గా మనకి sin ఇన్వర్స్ x ఈజ్ డిఫైన్డ్ వెన్ x అనేది -1 to 1 మధ్యలో ఉండాలి. అంటే x అనేది ఈ లోపల ఉన్నది ఏం కావాలి, -1 to 1 మధ్యలో ఉండాలి. ఓకేనా, సో దాన్ని బట్టి మనం ఎట్లా గెస్ చేయొచ్చు చూద్దాం ఆన్సర్. ఇక్కడ మనకి ఇది 1, ఈ లోపల ఉన్న మొత్తం ఏం కావచ్చు, 1 కావచ్చు, -1 కూడా కావచ్చు. సో ఇది 1 కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు x = 2 తీసుకున్నాం అనుకోండి, 2 స్క్వేర్ 4, 4/2 2, log 2 బేస్ 2 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. సో అంటే x = 2 అనేది కావచ్చు. ఇది x స్క్వేర్ ఉంది కాబట్టి మనం x = -2 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ -2 తీసుకున్నా కూడా -2 స్క్వేర్ ఏమవుతుంది, 4 అవుతుంది, కాబట్టి -2 కూడా కావచ్చు. నెక్స్ట్ ఇది -1 కావాలంటే x = 1 తీసుకున్నాం అనుకోండి, log 2 1/2 వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు, log 2 2⁻−1. సో ఇదేమవుతుంది, -1 అవుతుంది. అంటే మనకి -1 కూడా కావచ్చు, కాబట్టి మనం x = 1 తీసుకోవచ్చు, -1 కూడా తీసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఇక్కడ గెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆప్షన్ నుంచి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 1 వరకు మాత్రమే ఇక్కడ ఉంది, 0 1 వరకు మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ 2 అనేది లేదు ఇందులో. సో ఇది మనకు అవసరం లేదు. అయితే లాస్ట్ ఆప్షన్ మనకి ఏముందండి, -∞, 1 ఇంటర్సెక్షన్ -2, 2. సో రెండిట్లలో కామన్ ఏమొస్తుంది మనకి, -2, 1 వస్తుంది. ఓకేనా, సో -2, 1 వస్తుందంటే ఇందులో 2 ఉందా, 2 లేదు, కానీ మనం 2 కూడా తీసుకోవచ్చు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఓకే, సో ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇది తీసుకుంటే 1, ∞, -2, 2, అంటే ఇక్కడ ఏమొస్తుంది, 1, 2 మాత్రమే వస్తుంది. 1, 2 అంటే మనం -1 తీసుకోవచ్చు, -2 తీసుకోవచ్చు. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఈజ్ 3. సో ఈ విధంగా ఆలోచించవచ్చు. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను, కాకపోతే ఇది మీరు ఒకసారి మీకు అర్థమైపోతే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f(x) = -√−x² - 6x - 5. మనకు దీని యొక్క రేంజ్ అడిగిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూట్లో ఏమున్నా సరే అది ఎలా ఉంటుంది, మనకు పాజిటివ్ ఉంటుంది. ఓకే, కానీ బయట మైనస్తో మల్టిప్లికేషన్, అంటే మైనస్తో పాజిటివ్ మల్టిప్లికేషన్ మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో రేంజ్ అనేది మనకి ఏముండాలి, నెగిటివ్ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ ఉంది, సో ఇది కాదు. సో ఇక్కడ -2 to 2 అంటే ఇందులో పాజిటివ్ క్వాంటిటీ యాడ్ అయింది, సో ఇది కాదు. సో -2 అంటే ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది, ఇది కూడా కాదు. సో ఓన్లీ నెగిటివ్ ఉన్నది ఏంది, -2 to 0. సో ఆప్షన్ 2. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఈజ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x ప్లస్ సైన్ ఎక్స్ దెన్ ఎఫ్ ఈజ్ 1 ఆన్ టు అది అడుగుతున్నాడు. సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది 1 ఆన్ టు చెప్పాలంటే 1 చెప్పాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి అది ఇంక్రీజింగ్ అవుతుంది. ఒక ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్ అయిందనుకోండి అది ఖచ్చితంగా 1 అవుతుంది. సో దీనికి కూడా మనం ఏం చేద్దాం అంటే ఎఫ్ డాష్ ఎక్స్ చెక్ చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ చెక్ చేస్తే 2x డిఫరెన్షియేట్ 2 సైన్ ఎక్స్ ఈజ్ కాస్. సో కాస్ ఎక్స్ అనేది -1 to 1. సో 2కి -1 to 1 మధ్యలో ఏది యాడ్ చేసినా కూడా అది ఏమవుతుంది మనకు గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ కాబట్టి ఇది ఏమవుతుంది 1 అయిపోతుంది. నెక్స్ట్ ఆన్ టు. సో ఇక్కడ సైన్ ఎక్స్ అనేది -1 to 1, 2x అనేది x కెన్ బి ఎనీ రియల్ నెంబర్. సో విల్ గెట్ ఆల్ రియల్ నెంబర్స్. సో ఇట్ బికమ్స్ ఆన్ టు. సో ఈ విధంగా 1 ఆన్ టు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x - 3 వెన్ x లెస్ దెన్ -2, x బిట్వీన్ -2 to x స్క్వేర్ -1, x గ్రేటర్ దెన్ 2, 3x + 2. సో ఎప్పుడైనా సరే మన ఫంక్షన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిన అనుకోండి x స్క్వేర్ -1 ఇలా ఇచ్చిన అనుకోండి అప్పుడు అది ఖచ్చితంగా 1 కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా పారాబోలా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తే చూడండి ఇక్కడ సో ఒక వాల్యూ తీసుకుంటే సో ఇక్కడ ఎక్స్కి ఏదైతే వస్తుందో ఇక్కడ ఉన్న ఎక్స్కి కూడా సేమ్ వాల్యూ వస్తుంది. సిమిలర్గా మనం ఇలాంటి పాయింట్లు ఎన్నో చూడవచ్చు ఇందులో. సో అంటే మనకు ఎప్పుడైనా గ్రాఫ్ అనేది పారాబోలిక్ షేప్ వచ్చిందంటే అది 1 కాదు. సో ఇక్కడ నుంచి 1 అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ టు చెక్ చేద్దాం. ఇక్కడ x లెస్ దెన్ -2. సో ఇప్పుడు x ఈక్వల్ టు -2 తీసుకుంటే ఇది ఏమొస్తుంది -7 వస్తుంది. ఒకవేళ x అనేది -3 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది -9 వస్తుంది. సో ఇది -7 నుంచి తగ్గుతుంది అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ -7 నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ తీసుకుంటే x ఈక్వల్ 2 తీసుకుంటే ఇది ఏమవుతుంది 3 అవుతుంది. x ఈక్వల్ 0 తీసుకుంటే -1 అవుతుంది. సో ఇది -1 to 3 మధ్యలోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 8 వస్తుంది 2 పెడితే. సో 3 పెడితే మనకి ఎంత వస్తుంది 11 వస్తుంది. ఇలా 8 నుంచి పెరుగుతుంది. సో ఇక్కడ -7 నుంచి ఉంది -1 to 3, 8 to 11. సో ఈ -1 to -7 మధ్యలో వాల్యూస్ మనకేం లేవు కదా. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు కోడొమైన్ అనేది 6 ఇచ్చిండు. సో ఆన్ టు కావాలంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ కావాలి. కానీ రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుందా అవుతలేదు. సో ఇది ఆన్ టు కూడా కాదు. సో దట్ బికమ్ నైదర్ 1 నార్ ఆన్ టు. సో ఈ విధంగా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సంథింగ్ బై అండర్ రూట్ సంథింగ్ ఉంది. సో ఇది ఎలా ఉంది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ టైప్లో ఉంది. పైన రూట్ ఉంది కింద కూడా రూట్ ఉంది. సో ఏమైంది జీ ఆఫ్ ఎక్స్ అనేది మనకు డినామినేటర్లో ఉన్నది నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సో లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడున్నా సరే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో ఇక్కడ మనకు x² - 5x + 6 టైప్లో ఉంది కాబట్టి x² - 5x + 6ని మనం ఏం రాయొచ్చు x - 2 × x - 3 = 0. సో ఇది x ఈక్వల్ టు 2 అయినా 0 అవుతుంది, x ఈక్వల్ 3 అయినా 0 అవుతుంది. స్టెప్ x అనేది మనకు 2 ఎప్పుడు అవుతుంది 2 నుంచి 3 మధ్యలో ఎప్పుడు కూడా ఇది 2 అవుతుంది. సో కాబట్టి ఇది కావద్దు. నెక్స్ట్ 3 ఎప్పుడు అవుతుంది మనకి సో 3 నుంచి ఓపెన్ 4 దాకా ఏదైనా తీసుకున్న అదేమవుతుంది 3 అవుతుంది. సో ఇది 2 to 4 వరకు మాత్రం మనకు కావద్దు. సో ఇక్కడ 2 to ∞ ఉంది కాబట్టి ఇది మనకు కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 to ∞ ఉంది కాబట్టి ఇది కూడా మనకు కాదు. సో 2 ఆప్షన్ ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్లో మనకు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏముండాలి పాజిటివ్ ఉండాలి. కానీ మనం x ఈక్వల్ 1 తీసుకున్నాం అనుకో అదేమవుతుంది 1/1 - 2. సో అంటే -1 అవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. అంటే x ఈక్వల్ 1 దగ్గర ఇది నెగిటివ్ అవుతుంది అంటే డిఫైన్ కాదు. సో ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ తీసుకుంటే -∞ to 2 ఉంది అంటే ఇందులో 1 ఇంక్లూడ్ అయింది. సో 1 అనేది మనకి ఎలిజిబుల్ కాదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. సో ఆప్షన్ 4 ఈ విధంగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు ద రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x - mod x. mod x అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది వెన్ x గ్రేటర్ దాన్ 0 పాజిటివ్, వెన్ x లెస్ దాన్ 0 mod x ఈక్వల్ టు -x. ఓకేనా. సో ఇక్కడ mod x అనేది x అనేది గ్రేటర్ దాన్ 0 అయితే mod x అనేది x అవుతుంది. అప్పుడు x - x అవుతుంది అంటే సంథింగ్ బై 0 అవుతుంది. సో 1/0 అనేది నాట్ డిఫైన్ కదా అంటే x అనేది గ్రేటర్ దాన్ 0 కావద్దు. సో x అనేది నెగిటివ్ మాత్రమే తీసుకోవాలి. ఇఫ్ x లెస్ దాన్ 0 అయితే ఫర్ ఎగ్జాంపుల్ -1 తీసుకుందాం. 1/x ఈక్వల్ టు -1 మైనస్ mod x అనేది -1 mod -1 ఏమవుతుంది మనకు 1 అవుతుంది అంటే -1/2 అవుతుంది. సో నెగిటివ్ అవుతుంది. సో x లెస్ దాన్ 0 తీసుకుంటే ఏ వాల్యూ తీసుకుంటే నెగిటివ్ అవుతుంది అంటే రేంజ్ అనేది మనకు ఆల్వేస్ ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది. కానీ 0 to ∞ ఇచ్చింది ఇక్కడ ఇది కాదు.
సో ఇక్కడ 0 to ఇన్ఫినిటీ ఇది కాదు, మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇచ్చింది ఇది కాదు, ఓన్లీ నెగిటివ్ ఏముంది, సెకండ్ ఆప్షన్. సో దిస్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. సో అంటే మనకు డినామినేటర్లో ఎప్పుడు కూడా 0 కావద్దు. సో డినామినేటర్లో మనకి ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ అనేది ఇంటీజర్ తీసుకుంటే ఇది 0 అయిపోతుంది. సో అంటే మనం ఏ ఇంటీజర్ కూడా తీసుకోవద్దు. కాబట్టి మనం మొత్తం ఆర్లో నుంచి ఇంటీజర్స్ తీసేసేయాలి. సో ద డొమైన్ ఈస్ ఆర్ మైనస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3 1 - x స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ లెస్ దాన్ -1 ఎక్స్ ఈక్వల్ -1 పెడతాం. సో -2 - 3 ఎంత అవుతుంది, -5. సో ఇది -5 నుంచి తగ్గుతుంది, అంటే -∞ నుంచి -5 మనకు వస్తుంది. నెక్స్ట్ 1 - x స్క్వేర్ అంటే x ఈక్వల్ టు 1 పెడితే ఇది ఏమవుతుంది, 1 - 1 0. -1 to 1 మధ్యలో 0 కూడా ఉంటుంది కదా, x ఈక్వల్ 0 పెడితే 1 - 0 ఏమవుతుంది, 1. సో ఇది ఎక్కడ ఉంటుంది, మనకు 0 to 1 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ x గ్రేటర్ దాన్ 1 అంటే 1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది మనకు 3 × 1 + 2 5 వస్తుంది, అంటే 5 నుంచి పెరుగుతుంది. సో కాబట్టి 5 to ఇన్ఫినిటీ. సో దిస్ ఇస్ ద రేంజ్. సో ద ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 7 సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ అని ఇచ్చిండు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే n ఈక్వల్ 2 తీసుకుంటున్నా. సో n ఈక్వల్ 2 తీసుకుంటే మనం ఏం కనుక్కోవాలి, సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 1 to 2 ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ 1 ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ 1 + 1. సో ఎఫ్ ఆఫ్ 1 + 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. సో ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 14. ఓకే. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 2 అనేది 14, ఎఫ్ ఆఫ్ 1 అనేది 7. 7 + 14 ఎంత మనకు 21. సో ఇప్పుడు n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేసి 21 ఏదో వస్తుందో చెక్ చేద్దాం. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి ఇది 7 వస్తుంది, ఇది కాదు. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 21/2 వస్తుంది, సో ఇది కాదు. n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 7 2 = 14, 14 × 3 ఇది కాదు. ఇక్కడ n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 7 × 2 + 1 7 × 3 21. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి g ఆఫ్ x ఈక్వల్ టు 16 - xc 2x - 1 ఇది ఇచ్చాడు. సో దీని నుంచి మనకి ఏమడుతున్నాడు, డొమైన్ అడుగుతున్నాడు. డొమైన్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ చూస్తే ఇక్కడ x ఈక్వల్ 0 ఉంది. మనం x ఈక్వల్ 0 పెడితే ఏమొస్తుంది, 16 - 0 16 c - 1 వస్తుంది. సో ఇది ఎప్పుడు నెగిటివ్ కాదు, ఇది ఎంతవరకు ఉండాలి, మినిమం 0 ఉండాలి, కానీ ఇది -1 ఉంది. సో 0 అనేది పాసిబుల్ కాదు, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఉన్నదల్లా 1 2 3 4 5 ఇది ఒకటే అవుతుంది. ఎందుకనంటే మనకు చాయిస్ అనేది 16 సెలెక్షన్ అనేది 16లో నుంచి ఐదర్ 0 సెలెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత ఉంటుంది 16 వరకే ఉంటుంది, 0 to 16 వరకు ఉంటుంది. సో మనము 1 2 3 4 5లో ఏది తీసుకున్నా కూడా మనకు అది అప్లికేబుల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. ఇక్కడ 0 తీసుకుంటే పాసిబుల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే x ఈక్వల్ టు ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చిండు ABCD బిలాంగ్స్ టు R f ఫ్రమ్ x to R సచ్ దట్ f ఆఫ్ ఈక్వల్ డిటర్మినెంట్ ఆఫ్ A. సో ఇది 1 1 అయితే ఆన్ 2 అయితే అని అడుగుతున్నాడు. సో మనకు 1 1 అంటే ఏంటిది, డిఫరెంట్ ఎలిమెంట్ గోస్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ABCD 1 1 1 1 తీసుకుందాం. ఎంత వస్తుంది డిటర్మినెంట్, 1 - 1 0. 2 2 2 2 తీసుకుందాం, ఇది ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, కానీ వీటికి ఏమొస్తుంది, ఇమేజ్ అనేది సేమ్ వస్తుంది. కాబట్టి ఇది 1 1 అవుతుందా, అవ్వదు. సో ఆన్ టు ద కేస్ తీసుకుంటే డిఫరెంట్ ABCDకి డిటర్మినెంట్ అంటే AD - BC. AD - BC అనేది వీ కెన్ టేక్ బై అవర్ చాయిస్. సో కాబట్టి ఇట్ బికమ్స్ ఆన్ టు, ఎందుకంటే కోడోమైన్ అనేది ఏంటిది ఇక్కడ R. సో మనం కోడోమైన్ R వచ్చే విధంగా మనం ఎన్నో మ్యాట్రిసెస్ రాసుకోవచ్చు, ABCD అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఖచ్చితంగా ఆన్ టు అవుతుంది. సో ఆన్ టు అవుతుంది, 1 1 అనేది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f ఫ్రమ్ R to R such that f of x equal to x square minus 4x plus 3 and x minus 3 when x greater than or equal to 2. Then the number of real values of x, real numbers of x for which f of x equal to 8. సో ఇక్కడ x minus 3 అనేది 8 ఎప్పుడు అవుతుంది మనకి, x ఈక్వల్ టు 11 అయినప్పుడు, అంటే గ్రేటర్ దాన్ 2లో 11 ఉంది కాబట్టి ఇది మనకు పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు కూడా ఏం కావాలి, 8 కావాలి. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 4x 3 - 8 అంటే -5 ఈక్వల్ టు 0.
సో దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు -1 ఆర్ 5 వస్తుంది. సో కానీ ఎక్స్ లెస్ దాన్ 2లో మనకి 5 అనేది ఉండదు. సో కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో ఓన్లీ పాసిబుల్ వాల్యూస్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -1 అండ్ 11. సో ఓన్లీ 2 ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ f of x and g of x are two real valued functions such that f of x equal to 3x minus 2, g of x equal to x square plus 2, g circle f plus f circle g of x అని అడిగింది. సో నేను ఏం చేస్తున్నానంటే x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. f ఆఫ్ 1 కనుక్కుంటున్నా, ఎందుకంటే 3 - 2 ఏమైతే 1 అవుతుంది. నెక్స్ట్ g ఆఫ్ 1 కనుక్కుంటున్నా, 1 + 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఇప్పుడు మన ఆప్షన్స్ త్రూ ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు ఇక్కడ కనుక్కుందాం, g సర్కిల్ f ప్లస్ f సర్కిల్ g ఆఫ్ 1 అంటే g సర్కిల్ f ఆఫ్ 1 ప్లస్ f సర్కిల్ g ఆఫ్ 1 తీసుకుంటే g ఆఫ్ f ఆఫ్ 1 ప్లస్ f ఆఫ్ g ఆఫ్ 1. సో g ఆఫ్ f ఆఫ్ 1 ఎంత మనకి 1, g ఆఫ్ 1 ఎంత 3 ప్లస్ f ఆఫ్ g ఆఫ్ 1 వచ్చేసి 3. సో f ఆఫ్ 3 వచ్చేసి ఎంత 7, ఎందుకంటే 3 3 9, 9 - 2 7. సో 10 వస్తుంది. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 10. సో ఇప్పుడు మనం x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఏది వస్తుందో అదే ఆన్సర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే g ఆఫ్ 1 వచ్చేసి 3, f ఆఫ్ 1 వచ్చేసి 1, 6 + 2 8, ఇది కాదు. సో ఇక్కడ చూడండి, g ఆఫ్ 1 వచ్చేసి 3, f ఆఫ్ 1 వచ్చేసి 1. సో 12 3 is 36, -4 -22. సో మనకు 36 - 4 వచ్చేసి 32, 32 - 22 వచ్చేసి 10. సో 10 ఏది వస్తుంది మనకు, సెకండ్ ఆప్షన్ వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే f of x ఈక్వల్ టు ax పవర్ 10 ప్లస్ bx పవర్ 8 ప్లస్ cx పవర్ 6 ప్లస్ dx పవర్ 4 సంథింగ్ ఇచ్చాడు. f of 4 ఈక్వల్ టు -4 అయితే f of -4 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చిన్న లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ మనకు x పైన మొత్తం ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. అంటే -4 పవర్ రాసినా 4 పవర్ రాసినా సేమ్ వస్తుంది. సో దాన్ని మనం అప్లై చేద్దాం. ఒకవేళ x ఈక్వల్ టు 4 అప్లై చేస్తే f of 4 ఈక్వల్ టు a ఇంటూ 4 పవర్ 10 ప్లస్ b ఇంటూ 4 పవర్ 10 c ఇంటూ 4 పవర్ 6 ప్లస్ e ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 12 4 48 ప్లస్ 15/4 ఈక్వల్ టు -4. సో ఇక్కడ నుంచి మనకు f ఆఫ్ -4 అప్లై చేస్తే అడుగుతుంది, f ఆఫ్ -4 కదా, f ఆఫ్ -4 అప్లై చేస్తే సంథింగ్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సేమ్ వస్తుంది. అంటే 4 పవర్ 10 చేసినా -4 పవర్ 10 చేసినా సేమ్. అంటే ఇది ఏమవుతుంది, 4 పవర్ 10 అవుతుంది. సో b ఇంటూ 4 పవర్ 10 అవుతుంది, c ఇంటూ 4 పవర్ 6 అవుతుంది, e ఇంటూ 4 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 12 ఇంటూ -4 -48 ప్లస్ 15/-4. ఓకే. సో ఇప్పుడు మనకు తెలియాల్సిందల్లా ఈ వాల్యూ తెలియాలి. సో ఇందులో ఏదైతే ఉందో ఇందులో కూడా అదే ఉంది. సో మనం ఇవన్నీ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఏమొస్తుంది, ఇక్కడ 63 వచ్చింది, 48 ప్లస్ 15 63. ఇది ఇటు సైడ్ పోతే -16 అవుతుంది. సో -16 -63. సో ఎంత అవుతుంది, -79. అంటే దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, -79. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఈ ప్లేస్లో -79 సబ్స్టిట్యూట్ చేస్తే -79 ఆల్రెడీ -48 ప్లస్ 15 ఉంది, ఎంత వస్తుంది మనకు, -33/-4. సో -79 -33 112 -112/-4. మైనస్ క్యాన్సల్. 4 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 4 28. సో ఆన్సర్ వచ్చేసి 28. సో ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం, మిగతా ప్రాబ్లమ్స్ పార్ట్ 2లో చూద్దాం. ఎందుకనంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ఒకసారి మొత్తం ఫార్ములా చూసుకోండి, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకసారి స్లోగా మీరు చూసుకుంటూ వస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ నేను పార్ట్ 2లో మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.